రైట్. హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగింది. రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో కనీసం కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వివిధ విభాగాల అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా హయత్ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ముషిరాబాద్, మూసాపేట్, బేగంపేట్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రెప్పపాటులో మోకాల లోతు నీరు వచ్చింది. నగరవాసులు నిద్రలేచి చూసేసరికి ఇంట్లోకి నీరు చేరింది. యూసఫ్గూడ ఏరియాలో ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తాయని ఆ ప్రాంతవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రసూల్పురా సిగ్నల్ నుండి పారడైజ్ జంక్షన్ కి కేవలం కిలోమీటర్ దూరం రావడానికి దాదాపు గంట పట్టిందని వాహనదారులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. నగరంలో అత్యధికంగా హయత్ నగర్ లో 18.5 మిల్లీమీటర్లు, సరూర్ నగర్ 17 మిల్లీమీటర్లు, సికింద్రాబాద్ లో 16.6, ఫలక్నామాలో 15.3 వర్షపాతం నమోదైంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. డ్రైనేజ్ కాల్వలు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఈ ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్ కమిషనర్లు, డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎంసీ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. మరి అధికార యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి స్వప్న? అమూల్య, ఉత్తర బంగాళాఖాతం, తూర్పు మరియు ఆంధ్ర దానికి ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరంలో సెప్టెంబర్ 1న తెల్లవారుజామునే వాయుగుండం కేంద్రీకృతమైందని చెప్పేసి ఇప్పటికే మనకు వాతావరణ శాఖ చెప్పింది. అంటే దీని ప్రకారం ఏంటంటే ఉత్తరాంధ్ర తీర సమీపంలో అంటే కళింగపట్నం దగ్గరలో తీరం దాటనుంది. సో ఈ వాయుగుండం వచ్చేసరికి మనకు దాదాపు 70 కిలోమీటర్ల మేర విశాఖపట్నం నుంచి, అదేవిధంగా ఉత్తర వాయువ్య దిశకు కూడా 80 కిలోమీటర్లు, ఒడిశా వైపుగా కూడా నైరుతి దిశలో 170 కిలోమీటర్లు కేంద్రీకమై ఉంటారని చెప్పారు. సో దీని ప్రకారం ఏంటంటే రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో కదిలి అది ఆంధ్ర, దాని సమీపం ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ మీద కదిలే అవకాశం ఉంది. సో దీని ప్రభావం ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉంది. పరిస్థితి ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుంచి అందిన రిపోర్ట్. దీంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో స్థాయిలో అప్రమత్తమయ్యాయని చెప్పాలి. ఇక తెలంగాణ కన్నా ఆంధ్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఎక్కడికక్కడ సురక్షిత చర్యలు అయితే చేసుకుంటున్నారు. అండ్ మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే 040
6211111111 ఈ నెంబర్ కి మనం కాల్ చేసి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మనకంటే మ్యాన్ హోల్స్ లాంటివి కానీ ఎక్కడైనా వాటర్ పూర్తిగా అయిపోవడం కానీ కేబుల్స్ పడిపోవడం కానీ కరెంటు తీగలకు సంబంధించిన సమస్య ఏదైనా ఇలాంటి వాతావరణానికి సంబంధించి ఉన్నా కూడా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పేసి అయితే మనకు ఇప్పటికే జిహెచ్ఎంసీ నుంచి కానీ లేదా ఇతర అధికార గణం నుంచి కానీ అందుకున్న సమాచారం అయితే మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే మనకి ఓవరాల్ గా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి వెళ్ళకండి అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఓవైపు ఇటు మనం చూసుకుంటే వెదర్ చేంజెస్ వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. చాలా ఎక్కువగా మనకి వైరల్ ఫీవర్ కేసెస్ నమోదవుతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ వాటర్ లో తడవడం కానీ ఎక్కువగా ఇబ్బంది పడడం కానీ చేస్తే అది ఆరోగ్య సమస్యలతో పాటు అనేక రకమైన సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. కాబట్టి అవసరం అయితే తప్ప మీరు ఇంట్లో నుంచి వెళ్ళకండి అన్నారు. అదేవిధంగా సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి హాలిడే ప్రకటించారు స్కూల్స్ కి, కాలేజెస్ కి. అట్ ది సేమ్ టైమ్ ఇంకా అవసరం అయితే ఇంకా హాలిడేస్ పొడిగించండి అనేది చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆమ్రపల్లి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి చాలా చోట్ల ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది చూస్తున్నారు. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ పరిధిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సో మొత్తానికైతే ఒక 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భారీ వర్షాల నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మనం ఇప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాదే కాకుండా ఇటు వరంగల్ కానీ ఖమ్మం కానీ ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సో తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. చాలా మంది వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే అసలు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది వాటర్. ఇంకా ఈ వర్షం ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుంచి రెడ్ అలర్ట్ ఆల్రెడీ అందింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అధికారులు ఎవరు కూడా లీవ్ లోకి వెళ్ళకూడదు. ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా ఎవరైనా లీవ్ లో ఉంటే వెంటనే వచ్చేసేయండి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సెలవులు అనేవి ఏవి ఉండవు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కోరారు. ఏది ఏమైనా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మన హైదరాబాద్ సంబంధించి ఉంది. అండ్ మిగిలిన చోట్ల చాలా చోట్ల కూడా వాగులు కొట్టుకపోవడము, ఏవైతే బోర్డింగ్స్ ఉన్నాయో అవి పడిపోవడము, చెట్లు కూలిపోవడము ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ప్రస్తుతం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న. రైట్, ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే వరదలు, వాగులు, రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోయాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, మరి ప్రస్తుత ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ లో అధికార యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు తీసుకొనుంది? రానున్న 2 గంటల్లో అయితే భారీ వర్షాలు కురనున్నాయని ఐఎంసీ అయితే హెచ్చరించింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? అమూల్య, మొత్తంగా హైదరాబాద్ ప్రాంతమే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి
ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా అయితే మాత్రం నిన్న ఉదయం దగ్గర నుంచి కూడా నిన్న ఉదయం నుంచి పూర్తి స్థాయిలో నిరవధికంగా ఇటు హైదరాబాద్ లో అయితే వర్షం అయితే కురుస్తూనే ఉంది. గత రాత్రి కూడా చాలా వర్షం ఓ రకంగా బీభత్సం సృష్టించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా నగరంలో పలు వీధులన్నీ కూడా నగరంలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, వీధులు కావచ్చు, ఇవన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇళ్లలో కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే మాత్రం హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, లేదంటే మాత్రం అంటే ఇటు పాదచారులు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు, నీళ్లలో ఏ విధంగానూ కూడా వారు ప్రయాణం చేయొద్దు అనేటువంటి ఒక హెచ్చరికనైతే ఇటు ఆమ్రపాలి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందిని కావచ్చు, ప్రతి చోట్ల కూడా ఎక్కడైతే స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మొత్తంగా ఎక్కడ కూడా హైదరాబాద్ రోడ్లలో ఇటు నీరు నిలిచిపోకుండా కూడా అక్కడ సిఆర్ఎంపీ బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడైతే మాత్రం అది అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు మొత్తంగా ఎవరు కూడా సెలవు పెట్టొద్దు. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా సెలవు పెట్టొద్దు. 2 నుంచి 3 రోజుల పాటు, మరో 3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు కొనసాగుతాయి అనేది చెప్పినటువంటి అంటే హెచ్చరిక ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇటు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలి, అదేవిధంగా సీఎంఓ కూడా తెలియజేయాలనేటువంటి స్థాయిలో కూడా ఆదేశాలు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక హైడ్రా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆ డిజాస్టర్ రెస్పాన్స్ కమిషనర్ గా ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పలు ప్రాంతాలను కూడా ఇటు టోలీ చౌకీ కావచ్చు, అదేవిధంగా మొత్తంగా బేగంపేట ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. నాలాలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి, ఎక్కడెక్కడ పొంగి పొరులుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా ఆయన పరిశీలించారు. ఇప్పటికే మొత్తంగా అక్కడ ఆయన కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అయితే పలు సూచనలు కూడా చేశారు. ఎవరైనా కానీ హైదరాబాదే కాదు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 3 రోజుల పాటు అంటే 72 గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అతి భారీ వర్షాలే ఉంటాయి. అదేవిధంగా ఈదురుగాలులు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా వీచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలే పడతాయి అనేటువంటి ఒక హెచ్చరిక ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది అయితే అధికారులకు సూచన చేసినట్లుగానే చెప్పాలి. ఇక మొత్తంగా హైదరాబాద్ ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, మొత్తంగా ఎక్కడికక్కడైతే ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనరసింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సిఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు.
అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాలో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. అత్యవసర పని అనుకుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్న అధికారులకు ఫోన్లు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు అలర్ట్గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, మరి ప్రస్తుతం హైదరాబాద్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోనుంది? అమూల్య, తెలంగాణలో ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరి ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. ఇక నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అత్యవసర టెలికాన్ఫరెన్స్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమక్షంలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు అయితే పాల్గొన్నారు. మొత్తంగా కూడా ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు వహించాలని ఆయన మొత్తంగా కలెక్టర్లకు కూడా అందరికి కూడా ఆదేశాలు చేశారు. మొత్తంగా ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు అన్ని విషయాలపైన కూడా సమీక్ష జరపాలని కోరాడు. అలాగే సిఎస్, డీజీపీ, మున్సిపల్ కరెంట్, అలాగే పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇటు ఢిల్లీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టరాదని, ఒకవేళ సెలవులు పెట్టినా వారుంటే వెంటనే రద్దు చేసుకోవాలని, వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అందరినీ కూడా ఆదేశించారు. అలాగే అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటికి అసలు రావద్దని, ఎక్కడ చూసినా రోడ్లలో నీళ్లు అవన్నీ నిలుస్తున్నాయి. వర్షాలు కూడా ఎదురులేక పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ అవసరం ఉన్న అధికారులతో ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మరోవైపు 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఇటు తెలంగాణపై ఇప్పటికే మొత్తంగా కూడా మబ్బు కప్పేసి ఉదయం నుంచి కూడా నిన్న ఈ రోజు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈ కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అమూల్య, రైట్ మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రానున్న 2 గంటలు ఏవైతే ఉన్నాయో ఆ 2 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎంసీ అయితే హెచ్చరించింది. సో మన హైదరాబాద్ లో చూసుకున్నట్టే నార్మల్ వర్షాలకే మనకు రోడ్లన్నీ వరదల్లాగా తయారైపోయి మ్యాన్ హోల్స్ అనేవి అసలు కనబడే సిచ్యువేషన్కి వస్తుంది కదా. మరి ప్రస్తుతం ఈ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ 2 గంటల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ పవర్ కట్ కి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మొత్తంగా వర్షాలు వాతావరణ కేంద్రం చెప్తున్న ఇప్పటికప్పుడు కూడా హెచ్చరికలను ఇటు అందరు అధికారులు కూడా వింటూనే అలర్ట్ గా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ ఇప్పుడు చెప్పింది రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షం పడుతుందని అయితే హెచ్చరించింది. మరి ఇప్పటికైతే ఈ 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు మొత్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రోడ్లపై వర్షం నీరైతే భారీగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలు అంతరాయకమైంది. మరి బంగాళాఖాతంలో ఈ తుఫాన్ తీరం దాటక ముందే 2 రాష్ట్రాల పైన
పంజా విసిరిందని చెప్పొచ్చు. అలాగే తెలంగాణలో వర్షాలు అయితే చాలా వరకు ఎక్కువ కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం నేడు ఉదయం నుంచే వర్షం అయితే కురుస్తుంది. మోస్తారు నుంచి ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అయితే చాలా బిగ్ అలర్ట్ అనుకోవచ్చు. ఆ బిగ్ అలర్ట్ కూడా ప్రకటించేసి వచ్చే 2 గంటల పాటు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు 3 నుంచి 4 గంటల వరకు కూడా అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, రానున్న గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, మరి స్కూళ్ళకైతే ఈ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో సెలవులు అయితే ప్రకటించారు కదా. సో రానున్న ఇంకా మరికొన్ని రోజులు కూడా అంటే ఒక 2-3 రోజులు కూడా ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మరి స్కూళ్ళకి సెలవులు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? స్కూల్ సెలవులు అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఒక సెలవు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అలర్ట్ జారీ కాలేని పరిస్థితి. సో ఇప్పుడు వర్షాలు అయితే అదుగుతున్న నేపథ్యంలో వర్ష తీవ్రతను బట్టి స్కూల్లో సెలవులు పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లలు ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎక్కువ వర్షం వచ్చి స్లాబ్లపై నీళ్లు నిలిచి ఆ స్లాబ్లు లీకేజ్ కావడం ఒకవైపు, ఆ గోడలు ఎక్కడున్న పెచ్చులు ఉన్నటువంటి గోడలు ఆ గొప్పతనం చెప్పుకోవచ్చు తెలంగాణలో. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల నేపథ్యంలో ఇటు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం సెలవు ప్రకటించడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అదే ఇప్పుడు ఈ వర్ష తీవ్రతను బట్టి స్కూల్ పొడిగింపు ఉంటుందా సెలవులు, లేకపోతే వర్షం తీవ్రతను బట్టి డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. అరే ఈ మట్టి కొట్టకపోతుంది, ఉన్న మట్టి స్తంభం పడిపోతుంది. అయ్యా పోని పోని అత్యవసర పని అనుకుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్న అధికారులకు ఫోన్లు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు అలర్ట్గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.